స్లీపర్ బస్సులు అంటే మీలో ఎంతమందికి ఇష్టం కింద ఒకసారి కామెంట్ చేయండి. సో రానున్న కొన్ని నెలల్లో ఇక స్లీపర్ బస్సులు కనిపించకపోవచ్చు. దీనికి కారణం ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నాకు పర్సనల్గా ఈ స్లీపర్ బస్సులు అనేది ఇష్టం ఉండదండి. రీజన్ ఏంటి అంటే క్లాస్ట్రోఫోబియా. సో కంజెస్టెడ్ స్పేస్లో చాలా చిన్నగా ఉన్న బెర్త్లో ఆ చీకట్లో పడుకోవడం అంటే భయం. దీన్ని క్లాస్ట్రోఫోబియా అంటారు. అండ్ అంతకు మించి ఈ మధ్య మీరు గమనిస్తే ప్రతి నెల ఒకటైనా ఏసీ స్లీపర్ బస్ యాక్సిడెంట్కి గురవుతోంది, అవునా కదా? లాస్ట్ 4 or 5 monthsలో 145 మెంబర్స్ స్లీపర్ బస్ యాక్సిడెంట్స్లో చనిపోయారు. సో అందుకే నాకు అనిపిస్తుంది స్లీపర్ బస్ను బ్యాన్ చేయడం అనేది కరెక్ట్ డెసిషనే అని. సో అసలు ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు, ఎందుకు ఇన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయంటే ఫస్ట్ థింగ్ అండి, స్లీపర్ బస్సు ఓవర్ కంజెస్టెడ్గా ఉంటుంది. అండ్ ఏదైనా యాక్సిడెంట్ అయితే అందులో నుంచి బయటికి వచ్చే పరిస్థితి కూడా ఉండదు. అసలు ఆ బస్సులో ఆ కంజెస్టెడ్నెస్కి నిలబడడానికి కూడా స్పేస్ ఉండదు. సో ఫైర్ యాక్సిడెంట్ కానీ అయింది అంటే అందులో ఎంతమంది ఉంటే అంతమంది చనిపోవడానికి అవకాశం ఎక్కువ. సో అందుకే దీన్ని మూవింగ్ కాఫిన్ అనొచ్చు. ఇంకో కారణం ఏంటి అంటే ఓవర్ స్పీడ్. ప్రైవేట్ ట్రావెల్ బస్సులు నైట్లో హైవే పైన 130-140 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తూ ఉంటాయి. ఈ స్పీడ్లో యాక్సిడెంట్స్ జరగడానికి చాలా అవకాశం ఎక్కువ. ఇంకో కారణం ఏంటి అంటే ఈ బస్సుల కండిషన్స్ సరిగా ఉండకపోవడం, మెయింటెనెన్స్ అనేది అసలు లేకపోవడం. ఇంకో కారణం ఏంటి అని చూస్తే రెగ్యులేటరీ అథారిటీస్ సరిగ్గా వీటిని మానిటర్ చేయలేకపోవడం. సో ఈ కారణాల వల్ల స్లీపర్ బస్సులు మూవింగ్ కాఫిన్స్గా మారుతూ ఉన్నాయి. సో తెలుగు స్టేట్స్లో గవర్నమెంట్స్ స్లీపర్ బస్సులను బ్యాన్ చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాయి. సో ఇదైతే కరెక్ట్ డెసిషన్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.